స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. మనిషి కన్నా మనీ విలువైంది, మనీ కన్నా ప్రేమ విలువైంది, ప్రేమ కన్నా. అరే ఈ టైంలో కరెంట్ పోయింది ఏంట్రా? మనం అనుకున్నాం సాధించాం కదరా. ఈ టైంలో చిన్న పార్టీ చేసుకుంటే బాగుంటుంది కదరా. ఇప్పుడు మనం బయటికి వెళ్తే పోలీసులు పోస్ట్ మార్టం కూడా పనికి రాకుండా చంపేస్తారు. ఈ ఒక్క పార్టీ వదులుకుంటే లైఫ్ లాంగ్ పార్టీలే పార్టీలు. మామా వేడిమే బిర్యానీ, గెలిచినప్పుడు పార్టీలు బాగుంటారా? చేతి దాకా వచ్చిన బిర్యానీ నోటి దాకా రావాలంటే పార్టీ నక్కోరే. మామా బాధ వేసినప్పుడు ఎడవకపోయినా పర్వాలేదురా, కానీ ఆనందం వేసినప్పుడు నవ్వితేనే బాగుంటారా. భయం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో పరిచయమే అంతవరకు తెలియదు. నేను వెళ్ళి తినడానికి తాగడానికి తీసుకొస్తా. డైమండ్ మీరు జాగ్రత్త. ఏమైందిరా? బల్లుగాడేడి? నువ్వు వెళ్ళాక మా అమ్మాయి కళ్యాణ్ గారు నీకు బెస్ట్ ఫ్రెండా లేక క్లోజ్ ఫ్రెండా? నీకెంతో నాకు అంతేరా. వైరే అరే ఏం లేదురా, వాడు వచ్చేలోపు మనం ఉంటే 11 కోట్ల విలువ చేసే డైమండ్ ముగ్గురం పంచుకోవాల్సి వస్తుంది. అదే వాడు రాకముందుకి మనం వెళ్ళిపోతే మన ఇద్దరం 50-50 పంచుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? ఫ్రెండ్షిప్లో మోసం చేయడం తప్పురా. మోసం చేయడం తప్పే కాదురా, మోసం చేయడం తప్పు అన్నవాడు నా దృష్టిలో మనిషే కాదురా. రేయ్ నీకు ఒక విషయం తెలుసారా? దేవుళ్ళలో కూడా తప్పులు చేసి పైకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారా. నువ్వు ఉన్నావురా, నువ్వురా పంచుకుందాం. రేయ్ దానికి నేను ఒప్పుకోనరా. ఓరా బై పో. రేయ్ ఫ్రెండ్ కదా అని చెప్పి 50% షేర్ ఇద్దాం అనుకున్నాను రా, కానీ 1% కూడా వద్దంటున్నావు. వద్దురా వద్దురా వద్దురా. రేయ్ నిన్ను చంపనురా, నీకు నాకు గుర్తుగా ఈ బుల్లెట్ని బాడీలో ఉంచుకో. రేయ్ నీ ఫ్రెండ్కి చెప్పు నన్ను పట్టుకోవడానికి ట్రై చేయొద్దని. నన్ను పట్టుకోవడం ఊపిరి పీల్చుకోకుండా బతకడం రెండో ఒకటి. యు నో మై 4 members గ్యాంగ్. రాకేష్ అంటే నువ్వేనా? అవును నేనే. మనోజ్ తెలుసా? తెలుసు. మనోజ్ లవర్కి ప్రపోజ్ చేస్తున్నావంటగా. అయితే ఏంటి? నీ చెయ్యి తీసుకురమ్మన్నాడు రా. ఏంటి చెయ్యా? అనవద్దనా? అనవద్దనా? అరిస్తే 2 చేతులు, లేకుంటే ఒకటే చెయ్యి. రే చెయ్యి చక్కబెట్టరా.
ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు రా వాడు. నా పేరు కళ్యాణ్. నా దృష్టిలో మేము ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్. మా ముగ్గురికి ఎవరు లేరు, మేము ఎవరికి లేము. రోజు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బీరికి బిర్యానీకి న్యాయం చేసేవాళ్ళం. కానీ 2 days బ్యాక్ మాకు కార్ కొనుక్కోవాలనిపించింది. అందుకే బ్యాంకులో నుండి బ్యాలెన్స్తో బయటకు వస్తున్న ఓ బకరగాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అప్పటి వరకు బీర్ తాగుతూ బిర్యానీ తింటూ ఏ బాధ లేకుండా ఉన్న మాకు, భయం అనేదే తెలియని మాకు భయాన్ని పరిచయం చేశాడు. భయ్యా సైలెన్సర్ నుండి పొగొస్తుంది భయ్యా. భయ్య ఏమో అన్నారు? బ్యాగ్ వేరే. బ్యాగ్ దేనికన్నా? బ్యాగ్ ఎందుకు కడతారో తెలియదారా? బ్యాగి ఎన్ని ఉన్నాయిరా పైసలు? 1 lakh భయ్య. తొడిరా కారు కొనుక్కోవాలి. కార్ ఏంటన్నా? అన్నా నా పేరు మోహన్ అన్న. నేను ఒక డాక్టర్ని. నాకు నెలకు 1 lakh శాలరీ. ఆడపిల్ల పుట్టిందని రోడ్డు మీద హాస్పిటల్లో వదిలేసిపోయే పిల్లల కోసం ఆశ్రమం పెట్టాను. వీళ్ళకి ఫుడ్ కోసమే అన్న ఈ మనీ. అరే ఇదంతా నాకెందుకు చెప్తానారా అబ్బాయి? బ్యాగ్ ఇచ్చి బయలుదేరు. బ్యాగ్ లాక్కోరా. రేయ్ కొడీరా అన్నా అన్నా వదలండి అన్న. అన్నా అన్నా ప్లీజ్ అన్న. అన్నా 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 ఇట్లా కాదురా నీ. రే 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 నీ అబ్బ ఎంత పని చేసావురా, చచ్చాడ్రా వీడు. పోలీసులకు తెలిస్తే 14 సంవత్సరాలు జైల్లో నరకం చూపిస్తారురా. భయపెడదామనుకున్నాను రా, చేతుల నుంచి స్లిప్ అయిపోయిందిరా. సారీ రా, సారీ. సారీయా? వన్ లేపు చెప్పరా సారీ. నీ అబ్బా రే నువ్వు లేరా అన్నాడు. రేయ్ 1 minute రా. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం రా? ఔటర్ రింగ్ రోడ్ గుట్టలకు పోనీరా. రే బలు. రేయ్ 1 నిమిషం రా, వస్తున్నా. జల్దీ రాబే. ఏం చేస్తుంటారా మీరు? వీడి పేరు వెంకటేష్, దొంగ పోలీస్. ఎందుకంటే మేము కొట్టేసిన దాంట్లో 50% తీసుకుంటాడు. అవునా? హలో అన్న, ఇక్కడ 3 కుర్రోళ్ళు లోకం చంపేసి వెళ్ళారన్నా. నువ్వు శవం దగ్గరికి పోకు, నేను 5 minutesలో వస్తున్నా. సరే అన్న, జల్దీ రా అన్న. అయింది ఎక్కడరా అది? అక్కడన్నా. అక్కడనా? వాళ్ళు ఎటువైపు వెళ్ళారు? అటువైపు వెళ్ళారన్నా. సరే ఎక్కువ. మామా వైన్స్ మామా, బిల్లు తీసుకొని పోదాం రా. ఈ టైంలో బీర్ లేని బే. టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నారా? బండి పక్కన ఆపరా. భయ్యా భయ్యా వాటర్ తాగన్నా. ఏమైందన్నా? చెప్పన్నా. ఎవరో 3 కుర్రాళ్ళు వచ్చి రాయితో నన్ను కొట్టి నా దగ్గర ఉన్న డబ్బులు లాక్కెళ్ళిపోయారన్నా.
అన్న ఏం కాలేదులే అన్న, చిన్న దెబ్బే. హాస్పిటల్కి వెళ్దాం పదా. అదిగో అన్న బండి. అదిగో అన్న వాళ్ళే ముగ్గురు. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటా. ఈ విషయం ఎవరికి చెప్పుకో, సరేనా? సరే అన్న. మామా లైఫ్లో ఫస్ట్ టైం రా మర్డర్ చేశాం. మర్డర్ చేశాం కాదు, మర్డర్ చేసావు. నువ్వు చేసావు. అదేంట్రా, మన ముగ్గురం ఫ్రెండ్స్ కదరా, అలా వదిలేసారా రా? ఫ్రెండ్ అయితే బిర్యానీ తినిపి తింటాం, బీర్ తాగిపి తాగుతాం, అంతేగాని మర్డర్ చేసి వచ్చి ఆ శిక్ష అనుభవిద్దాం రా అంటే ఎందుకు వస్తాం? రాం. రే ఆపండ్రా, బతికితే కలిసి బతుకుదాం, చస్తే కలిసి చేద్దాం. ఓకే? ఫ్రెండ్ అంటే నువ్వురా, నీలా ఉండాలిరా ఫ్రెండ్ అంటే. ఏంరా మర్డర్ చేసి వచ్చి మందేస్తున్నారా? అన్నా వెంకటేష్ అన్న, నమస్తే అన్న. మర్డర్ ఏంటన్నా? నా దగ్గర నటిస్తున్నారా? నటించడం ఏంటన్నా? మాకేం తెలియదన్నా. ఇలా చెప్పర్రా మీరు. బుల్లెట్ దిగితే కానీ నిజం బయటికి రాదు. అన్న వద్దన్నా, అసలు మాకేం తెలియదన్నా. అసలు మేము కాలేజ్ వైపే వెళ్ళలేదన్నా. రేయ్ కాలేజ్ దగ్గర మర్డర్ జరిగిందని మీకెలా తెలుసురా? అన్నా అది ఎందుకు చంపిర్రా? ఎందుకు చంపిర్రా? రేయ్ మోకాళ్ళ మీద కూర్చోరు, కూర్చోరు. చెప్పండ్రా ఎందుకు చంపిర్రు, లేకపోతే ఒక్కొక్కడి పగిలిపోద్ది నా కొడకల్లారా. అన్నా ఖాళీ పైసలు గుంజుకొని వెళ్ళిపోదాం అనుకున్నామన్నా, కానీ చెప్తే వినలేదన్నా, అందుకనే చంపేశాం. సారీ అన్నా. సారీ ఏంద్రా సారీ? పోయినానికి చెప్పుకోరా సారీ. పోనీళ్ళే చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటున్నారులే, వదిలేస్తే మర్డర్ చేస్తారా? ఆండ్రా మొబైల్ పిలుస్తా. అయిపోయారు నా కొడకల్లారు ఈరోజు. హలో, వాడెవరికి ఫోన్ చేయలేదు, మీరు టెన్షన్ పడకండి. వాడు ఎవరికి ఫోన్ చేయలేదంటరా, టెన్షన్ పడకు. ఏంరా ఏం మాట్లాడుకుంటుర్రా? నన్ను గిట్లా లేపేద్దాం అనుకుంటున్నారా? అన్నా కాదన్నా, ఏదో టెన్షన్లో అయిపోయిందన్నా. ప్లీజ్ అన్న మమ్మల్ని వదిలే అన్న. నువ్వేం చెప్తా చేస్తామన్నా, ప్లీజ్ అన్న. నేను చెప్పింది చేస్తారా? ఎన్ని మాటలు చేసిర్రా మీరు? కొడుక ఒక్కొక్కరిని చెర్లపల్లి జైలుకి పంపిస్తా. అన్న మమ్మల్ని పట్టిస్తే ప్రమోషన్ వస్తుంది కానీ పైసలు ప్రాణాలు తిరిగి రావురా అన్న. పైసలు ఆరా ఎంత ఇస్తారా? దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటాను కానీ మర్డర్ చేసిన వాళ్ళ దగ్గర కాదురా. హలో చెప్పురా. ఓకే ఓకే నేను చూసుకుంటాలే. మునస్సిల్పురం కాంప్లెక్స్ ఫ్లాట్ నెంబర్ 46. ఓకే అన్న ప్లీజ్ అన్న మమ్మల్ని వదిలే అన్న. ఇంకోసారి దొంగతనాలు కూడా మానేస్తామన్నా, ప్లీజ్ అన్న. వదిలేస్తారా? మీరు వదిలేయండి, కానీ బిఫోర్ దట్ మీకు బంపర్ ఆఫర్ ఇస్తా. మిమ్మల్ని మర్డర్ నుంచి తప్పిస్తా, తలా కోటిస్తా. కోటా? కోటే. నేను చెప్పింది చేస్తారా? అన్న 1,00,000 కోసమే మర్డర్ చేశామన్నా, నువ్వు కోటి ఇస్తా అంటున్నావు. నువ్వేం చెప్పినా చేస్తా అన్న. ఓకేరా రండి చల్ రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం తీసుకుంటారా? తలా కొట్టి తీసుకుంటామన్నా. మీ ఆవేశం నాకు అర్థమైంది, చెప్తా. ఇతని పేరు ఆకాష్ లాల్, 300 కోట్ల ఆస్తిపరుడు. ఇది ఇతని అడ్రస్. వీళ్ళ ఇంట్లో లాకర్లో 11 కోట్ల విలువైన డైమండ్ ఉంది. ఇది పక్కా ఇన్ఫర్మేషన్. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇది వీళ్ళకి తెలియకుండా దొంగతనంగా తీసుకురావాలి. దొంగతనం చేసి తీసుకొస్తే తలా కోటిస్తా. నా 11 కోట్ల డైమండ్ అంటే ఇంత ఉంటుందా అన్న? లేదురా ఇంత ఉంటుంది. ఇంత లేదు, అంత రేటా అన్న? త్రివిక్రమ్ చెప్పినట్టు బుల్లెట్ ఇంతే ఉంటుంది, కానీ 6 అడుగుల మనిషిని చంపేస్తుంది. ఇది అంతే. ఈ డీల్ మాకు ఓకే అన్న. ఎప్పుడు చేయాలో చెప్పు. ఈరోజు ఈవినింగ్ 5 గంటల తర్వాత దొంగతనంకి వెళ్ళండి. ఎవరైనా అడ్డొస్తే లేపారు దబ్బండి. అన్న 10 లోపు డైమండ్ నీ చేతిలో ఉంటుందన్న. వస్తా అన్న. రేయ్ జాగ్రత్త. మా గురించి టెన్షన్ తీసుకోకన్నా. టెన్షన్ మీ గురించి కాదురా, డైమండ్ దొరికాక హ్యాండ్ ఇవ్వాలని చూసారా? అంతు చూస్తా. ఈ ఐడియా ఏదో బాగుంది. మర్డర్లో ఇరుక్కోవడం కాదురా, ముగ్గురిని ఎన్కౌంటర్లో లేపేస్తా. అలా చేసేవాళ్ళం కాదన్నా. మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద పని ఇచ్చావు. పని పూర్తి చేశాక కలుస్తామన్నా. 3 కోట్లు రెడీ చేసుకో అన్న.
రే మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటా, డైమండ్ జాగ్రత్త వండి. వస్తామన్నా. చూసినవారా, బండరాయి వేసి చంపడం వల్లే 3 కోట్లు లాభం రా మనకు. డైమండ్ నా చేతికి రాగానే తల 1 కోటి కాదురా, తల 1 బుల్లెట్ దింపుతా. సార్ యు హ్యావ్ కాల్. ఇతని పేరు డైమండ్ రాజ్. మనిషి కన్నా డైమండ్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. నమస్తే అన్న. చెప్పు వెంకటేష్. అన్న ఈరోజు నైట్కి నా చేతికి డైమండ్ వస్తుంది అన్న. వెరీ గుడ్. రేపు మార్నింగ్ డైమండ్ పంపించి డబ్బులు తీసుకో. ఓకే అన్న, ఉంటా అన్న, పెట్టేస్తున్నా అన్న. వెంకటేష్, అన్న చెప్పన్నా. డైమండ్ ఎట్టి పరిస్థితిలో నా చేతికి రావాలి. డైమండ్ మిస్ అయిందంటే జనాభా లెక్కల్లో నేనేం మిస్ అవుతుంది. డైమండ్ రాజ్ మనిషి కంటే డైమండ్కే ఎక్కువ వాల్యూ ఇస్తాడు. డైమండ్ జాగ్రత్త. ఓకే అన్న. రేయ్, నాకెందుకో వీడు డైమండ్ తీసుకున్నాక మనల్ని లేపేస్తాడేమో అనిపిస్తుందిరా. అవునరా, 1000 రూపాయల్లో 10 రూపాయలు తగ్గినా తీసుకున్నాడు 3 కోట్లు ఇస్తుంటే ఎలా నమ్ముతాంరా? డైమండ్ తీసుకున్నాక మనల్ని చంపేసి ఈలోపు మనమే చంపేద్దాం. అరే మామా, ఇంత చిన్న డైమండ్ అంత రేటా? చెప్పా కదరా, డైమండ్ మనిషి కన్నా వాల్యూ ఎక్కువ. మీ వాడు వచ్చాడు రా. రాచెల్లమ్మా, బావని కోసం వెయిటింగ్. పదరా. మీరెక్కడికి రా? అరే పక్కనే కూర్చుంటాం రా. పక్కనే ఉంటాం రా. అరే తినడానికి ఏం చెప్తాం రా? నీ బాడీ దగ్గర ఆర్డర్ చెప్పరా, ఈలోపు నేను ఒక చిన్న దమ్ కొట్టొస్తా. ఏంటే నీ బాధ? నువ్వేంట్రా అసలు కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు. యావరేజ్గా ఉన్నావని బల్పా? అవునే, అసలు నాతో నీకు పనేంటే? ఐ లవ్ యూ. ఇంకా ఐ నీడ్ యూ. ఇంకా కళ్యాణ్, నువ్వు అంటే నేను చచ్చిపోతా. ఆపు. నాకు లవ్ అన్నా అమ్మాయిలన్నా పడదు, సెడ్డ సిరాకు. ఓహో, అయితే ఫ్రెండ్సే కావాలా, లవర్ వద్దా? ఐ లవ్ మై ఫ్రెండ్స్, దట్స్ ఇట్. ఫ్రెండ్స్ చూడు, ఏదో ఒక రోజు నేను సంక నాకు ఇస్తారు. అప్పుడు నీకు నేనే దిక్కు. నువ్వు కొట్టినా తిట్టినా పడేది నేనే. అంత ఇష్టం నువ్వు అంటే నాకు, అది నీకు అర్థం కావట్లే. ఓ పాపా, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు. నా బతికేదో నన్ను బతకని. నాకన్నా మంచోళ్ళు దునియాలో మస్తు మంది ఉన్నారు, పోయాలని అవులుకో. నన్ను వదిలేయి. నాకు లవ్కు లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇంకోసారి లవ్ అని నా దగ్గరికి రాకు, అర్థమైందా? పో. రేపు ఐమాక్స్లో 2 టికెట్లు తీసుకున్నా. హిందీ ఫిలిం, పబ్లిక్ ఎవరుండరు, వెయిట్ చేస్తుంటా. లవ్ యూ, బాయ్. ఈ పిల్లకి బూతులు కూడా భగవద్గీతలు అనిపిస్తున్నాయంట్రా. ఏంటి బావ, ఏమంటుంది మా చెల్లి? లైట్ బే పిచ్చిది. తిన్నారా? టైం అవుతుంది, నడవండి. అరే వాచ్మెన్ అని కుక్కలు కానీ ఉంటే ఏమోరా. ఉంటే వాళ్ళ బ్యాడ్ లక్, లేదంటే మన బ్యాడ్ లక్. అయినా ఈజీగా దొరికితే కిక్కేముందిరా. మహా అయితే పోలీసులకు ఫోన్ చేస్తారు, వాళ్ళు కూడా మనోళ్ళే కదా. చల్ ఈ టైంలో ఫోన్ ఎవర్రా? రే పోలీస్ అన్నారా? హలో అన్నా, చెప్పన్నా. ఓకే అన్నా. రే జల్దీ వదండ్రా, ఇంట్లో ఎవరు లేరంట. రే ఇదేరా లాకర్. రే జల్దీ కానీ. దొరికిందా? అరే ఉరుకురా బై జల్దీ.
రేయ్ ఆగండ్రా, నాదొక ఐడియా. ఈ డైమండ్ ఆడికి ఇచ్చే బదులు మనమే అమ్మేసుకుంటే. చదువు రానోడికి కంప్యూటర్ ఇచ్చినట్టుందిరా. డైమండ్ ఎవడు కొంటారా? మనకేం తెలుసురా. ఆడు పోలీసోడు కాబట్టి మేనేజ్ చేశాడు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మనం మర్డర్ చేసాం. దాని నుండి బయటపడాలంటే ఈ డైమండ్ ఆడికి ఇవ్వాలి. పద. ఏరా డైమండ్ తెచ్చారా? తెచ్చామన్నా. మీరు సూపర్ రా. నీకు ముందరే చెప్పాను కదరా, డైమండ్ మిస్ అయితే చంపేస్తానని. చెప్పు వెంకటేష్. అన్న డైమండ్ నా చేతికి వచ్చిందన్నా. సూపర్ రా. నా చేతికి ఎప్పుడు వస్తుంది? అన్నా నువ్వు ఎప్పుడంటే అప్పుడు అన్నా. రేపు మార్నింగ్ 10 o'clockకి హోటల్ ఫెర్న్ రూమ్ నెంబర్ 325కి పంపించు. నువ్వు రాకు, వేరే వాళ్ళని పంపించు. ఓకే అన్న, రేపు మార్నింగ్ 2 కుర్రాళ్ళని ఇచ్చి డైమండ్ ఇచ్చి పంపిస్తా అన్న. ఓకే. సచ్చాడా వీడు? నా వల్ల ఇంకో 60 kgల భారం తగ్గిందనమాట ఈ భూమికి. అన్న ఇద్దరిని వెళ్ళమన్నావు కదన్నా, ఎవరెవరు వెళ్ళాలన్నా? అది మీరే డిసైడ్ చేసుకునిరా. అన్న నేను కిరణ్ వెళ్తామన్నా. రేయ్ నువ్వు నేను వెళ్దాం రా. అరే ముగ్గురం వెళ్దాంరా. అన్నకు నువ్వే చెప్పురా, అన్ననే డిసైడ్ చేయమని చెప్పురా. అన్న ఎవరు వెళ్ళాలో నువ్వే చెప్పన్నా. అరే మీ ముగ్గురు వెళ్ళినా నాకు పర్వాలేదురా. 2 వెళ్తే చాలు గారా పైసలు క్యారీ చేయడానికి. అలాగే నాకు 1 కోటి మిగులుతుంది గారా మీలో ఒకరిని చంపేస్తే. చంపడం ఏంటన్నా? మీరే చెప్పండి, ఒకరిని చంపితే 1 కోటి రూపాయలు మిగులుతుంది. అయినా మీకు 1 కోటి రూపాయల వాల్యూ ఉందారా? అన్నా నీ కాలు అన్న నీ మొత్తం కాలు అన్నా, మొత్తం మమ్మల్ని అన్న, ప్లీజ్ అన్న, చంపకన్నా. మమ్మల్ని వదిలే అన్న. అరే ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లేరా? నేను ముగ్గురిని చంపితే నాకు 3 కోట్లు మిగులుతారా? నేను ఒక్కనే చంపాలనుకుంటున్నా. అన్న ఇప్పుడు పైసల గురించి కాదన్నా, పైసలు మొత్తం నువ్వే తీసుకో అన్న. మాకు పైసలు వద్దన్నా, ప్రాణాలు చాలన్నా. మా బతికేదో మమ్మల్ని బతకని అన్న. ప్లీజ్ ప్లీజ్ అన్న. అన్నా, ప్లీజ్ ప్లీజ్ అన్న. అన్నా. ఏయ్ మజాక్ చేసినారా? మీ కష్టం నాకెందుకురా? ఆయన మిమ్మల్ని చంపితే నాకేమొస్తుందిరా? చిల్ పోయి పడుకోండి, మార్నింగ్ పైసలకు పోవాలి. ఏం ఆలోచిస్తున్నావురా? ఈ పోలీసు నమ్మలేంరా. అవునరా, ఈ పోలీసు వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకి తెలియదురా. అందుకే మా 4 మెంబర్స్ ఫ్రెండ్స్కి చెప్పి పైసలు ఇచ్చి వీడిని లేపించేద్దాం. ఇప్పుడంత టైం లేదు, అంత ఓపిక లేదు. దెబ్బ తగిలినోడికే నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? మనమే లేపేద్దాం.
అరే ఈ టైంలో కరెంట్ పోయింది ఏంట్రా? మనం అనుకున్నాం సాధించాం కదరా. ఈ టైంలో చిన్న పార్టీ చేసుకుంటే బాగుంటుంది కదరా. ఆడు నీటిలో నుంచి బయటపడ్డ చేప లాంటి వాడు బయట ఎక్కువసేపు బతకలేడు. బ్రతకనివ్వను. నువ్వు డ్రెస్సింగ్ చేసుకో, నేను వెళ్ళి డైమండ్ తీసుకొస్తా. అన్నా అన్నా నమస్తే అన్నా. నమస్తే, చెప్పు. అన్నా ఒక 2 కాళ్ళు 2 చేతులు తీసేయాలన్నా. ఎవడాడు, ఎక్కడ ఉంటాడు? ఇక్కడికి వస్తాడన్నా. దమ్ము కొడతావా? కొడతా అన్నా. నీకు అన్న పైసలు. అన్నా వాడు ఏ టైంలో రావడం తెలియదన్నా. వాడు రాగానే వేసేయండి అన్నా. అన్నా వచ్చిందన్నా జింక. ఎవర్రా జింక? ఓహో నేనా? అంటే ఇప్పుడు మీరంతా పుల్లేట్రా? అన్నా మీ ఇద్దరు 1 కాలు తీసేయండి. అన్నా మీ ఇద్దరు 1 చేతులు తీసేయండి. నేను మాత్రం 1 తల పగల కొట్టి చంపేస్తా. ఇంకేమనిపిస్తుందిరా? సత్తే. ఏంట్రా ఆగిపోయావు? గన్నున్నదని ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. దీంట్లో 6 బుల్లెట్లు ఉన్నాయిరా. మీ అందరికీ తలా 1 బుల్లెట్ తినిపిస్తా. మావాడు స్పెషల్ కదా, ఆడికి 2. రండ్రా రండే. ఎముడు పిలుస్తుంటే బుద్ధున్నోడు ఎవడైనా ముందుకొస్తాడా? అర్థమైంది కదరా. నాటి నుంచి మీరు ఇటు వచ్చేయండి చెప్తా. అన్నా 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 ఏమన్నా అట్లా వెళ్ళిపోతురు? మీరు పెద్ద పిగుడాలని వస్తే. చూడు తమ్ముడు, మేము ఇంకా గన్న మెయింటైన్ చేసే అంత రేంజ్కి రాలేదు. సారీ తమ్ముడు. అరే అన్నా ఏంట్రా పెద్ద పెద్ద పంచి డైలాలు వేసామంట అక్కడ. ఇప్పుడేమైందిరా? డైమండ్ తీ. డైమండ్ తీరా. రే ఇంకోసారి నా కళ్ళకు కనిపించావో ఆ తర్వాత ఇంకెవరికి కనిపించవు. చంపి పాడదొక్కుతాను నా కొడక. నమస్తే అన్న. చెప్పు, ఏంటి పని? అదే అన్న, వెంకటేష్ అన్న పంపించాడు. డైమండ్ ఇచ్చి 11 కోట్లు తీసుకురమ్మన్నాడు అన్న. డైమండ్ ఏది? ఏరా పిచ్చి పిచ్చి కథలు పడుతున్నావా? ఏమైందన్నా? ఏమైందా? కోర్తే 10 రూపాయలకు కూడా పనికిరాని దాన్ని 11 కోట్లు అంటావు. 10 రూపాయలు ఏంటన్నా? అది ఒరిజినల్ డైమండ్ అన్నా. అది లేదురా, ఇది ఒరిజినల్ డైమండ్ కాదు. తీసుకుపో. ఒరిజినల్ అన్నా, ఇంకోసారి చూడన్నా. అట్రఫ్లాప్ సినిమాని బ్లాక్ బస్టర్ అంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉందిరా నాకు. పోరా, లేకుంటే పంపిస్తా. బయటికి కాదు, పైకి. హలో తమ్ముడు, ఏమైందిరా? అన్నా ముగ్గురం కష్టపడి డైమండ్ దొంగతనం చేశామన్నా. చేసి ఆ పోలీసుడికి ఇస్తే ఆడ తలా కోటి ఇస్తా అన్నాడన్నా. వాని మీద నమ్మకం లేక అని చంపేశామన్నా. చంపి డైమండ్ తీసుకున్నాం.
ఈ మ్యాటర్ ముగ్గురికే తెలుసన్నా. 1 పోలీసోడు పోయాడు, 2 కిరణ్ గాడు బుల్లెట్ తగిలి రూమ్లో పడిపోయాడు, 3 బల్లుగాని నేనే కొట్టి డైమండ్ తీసుకొచ్చా. తీరా తీసుకొచ్చిస్తే నువ్వు ఒరిజినల్ కాదన్నావు. పోలీసోడు చెక్ చేసి ఇది ఒరిజినల్ అని చెప్పాడు. అసలు డైమండ్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదన్నా. రేయ్ ఇక్కడ రా, కూర్చో. ఒరేయ్ వాటర్ ఏమంటారా ఇడికి? పది నిమిషాల ముందు నమస్తే అన్న. ఎవడరా నువ్వు? కాకి కలరేసినట్టున్నావు. వెంకటేష్ అన్న పంపించాడన్నా. డైమండ్ ఏది? థ్యాంక్స్ అన్న. అన్న వెంకటేష్ అన్న చెప్పన్నాడు ఈ డీల్ అయినట్టు ఎవరికి తెలియకూడదు అన్నాడు అన్న. అదిరా జరిగింది. అన్నా వచ్చినవాడు ఎలా ఉంటాడో చెప్తావా అన్నా? థ్యాంక్స్ అన్నా. బ్యాగ్ అయితే చేంజ్ చేసినాం. ఇంత డబ్బు హ్యాండిల్ చేయాలంటే మందు పడాల్సిందే. రే ఇక్కడ ఆపావేంట్రా? అరే ఎప్పటికైనా పైసలు వచ్చాక 1 వీక్ ఈ హోటల్లో స్టే చేయాలరా. 1,00,000 రూపాయలు ఖర్చు అయినా పర్లేదురా. ఎస్ దొరికాడు. దొరికావురా. ఏమైందిరా? దొరికాడా బల్లుగాడు? రే సొల్ల ఆపరా. ఇప్పుడు చెప్పరా, నాకు తెలియకుండా డైమండ్ ఎలా మిస్ చేసావు, ఎందుకు మిస్ చేసావు? ముగ్గురం పంచుకుంటే తలా 3.5 కూడా రాదు. అదే ఒక్కడినైతే కింగిలా బతుకొచ్చు అనుకున్నాను. ఆ రోజు రెస్టారెంట్లో వాడికి సిగరెట్ అని చెప్పి నేను డూప్లికేట్ డైమండ్ తీసుకొచ్చుకున్నాను. ఆ రోజు నైట్ నిన్ను బీర్లకని చెప్పి పంపించిన తర్వాత అరే ఇప్పుడే వస్తారా? ప్లేస్ కట్టుకొని వస్తా. బల్లుగాడు వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపు ఒరిజినల్ డైమండ్ తీసుకొని డూప్లికేట్ డైమండ్ పెట్టేశా. వాడొచ్చాక
ఏరా నీకు కళ్యాణ్ గారు బెస్ట్ ఫ్రెండా లేక క్లోజ్ ఫ్రెండా? నీకెంతో నాకంతేరా. అయితే వాడికి హ్యాండ్ ఇచ్చి చెరో 50-50 పంచుకుందాం రా. వాడు 1 మినిట్ ఆలోచించి ఎలా హ్యాండ్ ఇద్దాంరా? నువ్వు ఈ డైమండ్ తీసుకెళ్ళి మీ గ్యాంగ్తో కలిసి వాడిని లేపేయి. వాడిని లేపేశాక నాకు కాల్ చేయి. మనిద్దరం కలిసి సార్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని పంచుకుందాం. వాడికి డూప్లికేట్ డైమండ్ ఇచ్చి ఆడికి హ్యాండ్ ఇచ్చాను. ఆ తర్వాత నీకు బుల్లెట్ కథ చెప్పి నీకు హ్యాండ్ ఇచ్చాను. అసలు పోలీసుని నేనే లేపేద్దాం అనుకున్నాను. టైం బాగుండి ముగ్గురం లేపేశాం. అంతా ఈ 11C కోసమే. దోస్తులను నమ్మి బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో సంకనాకపోయిన వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. సరే, జరిగిందేదో జరిగింది, తప్పు తెలుసుకో. దోస్తు కాబట్టి క్షమించేశా. పైసలు తీసుకున్నాడు, ముగ్గురం పంచుకుందాం. కష్టపడ్డ దానికి ప్రతిఫలం లభించకపోతే చాలా బాగోదుగా. అయినా కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే బాధ చాలా బాధగా ఉంటుందిరా. అయినా నువ్వు నేను 1 year నుండి మాత్రమే ఫ్రెండ్స్ రా, అది పోలీస్ స్టేషన్లో. దానికి నిన్ను మోసం చేయకూడదని రూల్ ఏం లేదురా. రే, 1 year అయినా 1 day అయినా ఫ్రెండ్సేరా. అందులో ఎంత లోతులో వెళ్ళామన్నదే ఉంటుందిరా. నువ్వేమైనా చెప్పరా. దిస్ 11C ఈజ్ మైన్. కావాలంటే కోట్ ఇస్తా, పండగ చేసుకోపో. రే, ఇది ఎలా ఉందో తెలుసా? నువ్వు అరటి పండుగని తోక నాకు ఇచ్చినట్టుందిరా. ఇప్పటిదాకా నువ్వు ఎంత కష్టపడ్డావో మేము అంతే కష్టపడ్డాం. ఎవ్వడి పైసలు వాళ్ళకి ఇచ్చేయి. ఇవ్వకపోతే ఏం పీక్తావురా? ఇప్పటివరకు పంచుకుందాం అనుకున్నా, నువ్వు కోట్ అన్నావు, నేను రూపాయి కూడా ఇవ్వను. బ్యాగ్ ఇక్కడ వదిలేసి దొబ్బై బే. రేయ్, నన్ను భయపెట్టాలని ట్రై చేయకు. నీకెంత దమ్ముందో నాకు అంతే దమ్ముంది. నీకెంత ధైర్యం ఉందో నాకు అంతే ధైర్యం ఉంది. మహా అయితే 1 second గ్యాప్లో ఇద్దరం పోతాం. 5 లెక్కబెట్టలో బ్యాగ్ వదిలేసే, లేదంటే నువ్వు కాల్చినా కాలకపోయినా నేను కాల్ చేస్తా. 1 2 3 4. మర్డర్ చేసి వచ్చి మందేస్తున్నారా? నడవండి రా జైలుకి. ఏందన్నా ఏమో ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించిరా? పోయిన పైసల గురించి. అన్నా, ఉన్నది మనది, పోయింది మనది కాదు. అర్థమైందా? కరెక్టేరా. నన్ను నమ్ముకుని ఆశ్రమంలో 100 మంది ఆడపిల్లలు ఉన్నారా. నాకొచ్చే జీతంతోనే వాళ్ళకి తిండి పెడుతున్నానురా. ఉన్న పైసలేమో ఆ దొంగన కొడుకులు దబ్బేశారు. పాపం ఇప్పుడు ఆడపిల్లని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఏడుపు వస్తుందిరా. అన్న, నేను ఒక మాట చెప్పాలా? ఇప్పటిదాకా కష్టాలు నమ్ముకున్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకో. అర్థమైందా? అరే, బైక్ కిస్ మర్చిపోయానన్నా. నేను తెస్తానులేరా.
దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? మోసం చేయడం తప్పు కాదురా, మన అనుకున్నోడిని మోసం చేయడం తప్పురా. మందాయనోనికి దిగినాక మర్డర్ చేయొచ్చినోనికి శిక్ష అనుభవించినాక జ్ఞానోదయమైనట్టు ఇప్పుడు ఎన్నట్టుంది కదా నీకు? ఇంత జరిగినా మా వాడి దృష్టిలో మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్సే. అందుకే ఆ తర్వాత మాకు బెంచ్ కార్లో కూర్చొని బీడి తాగాలనిపించింది. బెంచ్ కార్ కొనాలంటే బ్యాంక్లో నుండి బయటకు వచ్చేవాడిని కాదు, బ్యాంక్నే రాబడి చేయాలనిపించింది. సో మై నెక్స్ట్ టార్గెట్ బ్యాంక్. పోతే మన డాక్టర్ విషయానికి వస్తే 11 కోట్లు దొరికాక 100 మందితో మొదలైన మనోడు ఇప్పుడు 1000 మంది ఆడపిల్లలకి తిండి పెట్టడంతో పాటు చదువు కూడా చెప్పిస్తున్నాడు. మనిషి కన్నా మనీ విలువైంది, మనీ కన్నా ప్రేమ విలువైంది, ప్రేమ కన్నా మంచితనం గొప్పది. ఆడపిల్ల పుట్టిందని చంపడమో వదిలేయడమో చేయకండి. జై భారత్ మాత, జై హింద్.